సాక్షాత్తు శివస్వరూపమే కాలభైరవుడు. పరమేశ్వరుని ఉగ్రరూపం కాలభైరవుడు. శిష్టరక్షణ దుష్ట శిక్షణ కోసం పరమశివుడు ఉగ్రరూపం ధరించాడని చెబుతారు. కాలభైరవుడిని అష్టభైరవ రూపాలలోనూ 64 రూపాలలోనూ కొలిచే సంప్రదాయం కూడా ఉంది. చాలా శైవక్షేత్రాల్లో కాలభైరవుడే క్షేత్రపాలకునిగా ఉంటాడు. వారణాసి, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ స్వామికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. శునకం వాహనంగా, నాగులు చెవి పోగులుగా, పులి చర్మం అంబరంగా కనిపించే ఈ భైరవుడు ఉగ్రమూర్తే, కాని భక్తుల పాలిట శుభంకరుడు. కాలభైరవుని పూజిస్తే రుణబాధలు, దారిద్ర్య బాధలు, అనారోగ్యం లాంటి సమస్యలన్నీ తీరిపోతాయని కూడా నమ్మకం. కొన్ని గ్రంథాల ప్రకారం బుధవారం పూట కాలభైరవుణ్ణి పూజిస్తే మంచిదని చెప్తారు. శైవ క్షేత్రాల్లో కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉంటాడు. అయితే ప్రత్యేకంగా కాలభైరవునికి ఆలయాలు కాస్త తక్కువనే చెప్పాలి. కాలభైరవ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి విశిష్టత ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో ప్రత్యేకంగా కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకపోయినా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాల్లో ఉండే కాలభైరవుడు ప్రధాన దైవంగా ఉంటాడు. నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు. నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్లో కాలభైరవుడిని విశేషంగా పూజిస్తారు. కాశీ, ఉజ్జయిని లాంటి క్షేత్రాల్లో కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉంటాడు. అందుకే కాలభైరవుడిని క్షేత్రపాలక అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారి. ఈ సూత్రాన్ని పురస్కరించుకుని గుడి తలుపులు మూసే సమయంలో తాళం చెవులని కాలభైరవుని దగ్గర ఉంచుతారు. కాలభైరవుని వాహనం శునకం. కాబట్టి శునకాలకు అంటే కుక్కలకు ఆహారం పెట్టి వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ సాకినట్టయితే పరోక్షంగా కాలభైరవుణ్ణి పూజించినట్టే అని కూడా చెప్తారు. కాలభైరవ ఆరాధన మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఉంది. మన దేశంలో కాలభైరవ దేవాలయాల గురించి చెప్పుకునేటప్పుడు ముందుగా చెప్పుకోవలసింది కాశీ క్షేత్రంలో ఉన్న కాలభైరవ దేవాలయం. దేశవ్యాప్తంగా కాలభైరవుని ఆలయాలు ఉన్నప్పటికీ వాటిలో కాశీలోని కాలభైరవ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివస్వరూపమైన కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం తొలగించిన స్థలంగా కాశీ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అసలు కాలభైరవునికి బ్రహ్మహత్యా దోషం ఎందుకొచ్చింది? కాలభైరవుడు ఎలా, ఎందుకు ఆవిర్భవించాడు? ఈ విషయాల గురించి పూర్తి వివరాలతో ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లోను, ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను, వీలైతే చూడండి. సరే, ఇక విషయంలోకి వచ్చేస్తే తన బ్రహ్మహత్య దోషం పోగొట్టిన కాశీ క్షేత్రంలో శివుడి ఆజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు కాలభైరవుడు. ఈ కాలభైరవుడి ఆలయం కాశీలోని విశ్వనాథ ఆలయానికి కొద్ది దూరంలోనే ఉంటుంది. అందుకే కాలభైరవుడిని నగర కొత్వాల్ అని కూడా పిలుస్తారు. కాశీ క్షేత్రానికి వెళ్లిన వారు విశ్వనాథుడి దర్శనం కంటే ముందుగానే కాలభైరవుని దర్శనం చేసుకుని పూజలు చేస్తారు. ఆ తర్వాత విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకుంటారు. కాలభైరవ దర్శనం చేసుకుంటేనే కాశీయాత్ర పరిపూర్ణమవుతుంది అని కూడా ఒక నానుడి. శివాలయానికి వెళ్ళినప్పుడు ఎవరైతే కాలభైరవుడి ముందు నిలబడి శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ల పాపాలన్నీ కాలభైరవుడు ప్రక్షాళన చేసేస్తాడట. కాలభైరవుని అనుజ్ఞ, కరుణ ఉంటేనే ఎవరైనా కాశీలో అడుగు పెట్టగలరు అని కూడా చెప్తారు. కాశీకి వెళ్లి వచ్చిన వారు శునకాన్ని కాలభైరవునిగా భావించి మినపగారెలతో దండను చేసి ఇంట్లో పూజ చేసి, శునకాన్ని కాలభైరవ స్వామిగా భావించి పసుపు కుంకుమలు పెట్టి పూజ చేసి దాని మెడలో గారెల మాలను వేసి నమస్కరిస్తారు. పరమశివుడి ఆదేశం ప్రకారం కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి. ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా క్షేత్రపాలకుణ్ణి సందర్శించుకోవడం ఒక ఆచారం. ఇక్కడ ఈ కాశీ క్షేత్రంలో అష్టభైరవుల ఆలయాలున్నాయి. విశ్వనాథుడి ఆలయానికి కొద్ది దూరంలోనే కాలభైరవమూర్తి దర్శనమిస్తాడు. రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు. దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పించడం కూడా ఇక్కడి ప్రత్యేకత. మణికర్ణికా ఘాట్ ప్రాంతంలో కాలభైరవుణ్ణి శ్మశాన్ బాబాగా కొలుస్తారు. కాశీ విశ్వనాథుని దర్శనం కోసం వెళ్లిన వారెవ్వరైనా కూడా కాలభైరవ స్వామిని దర్శించుకోకుండా ఉండరు. ఒకవేళ ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే తెలిసిన వారు ఈ తెలియని వారికి చెప్పి మరీ ఆ క్షేత్రపాలకుని దర్శనం చేసుకోమని చెప్పడం ఒక ధర్మంగా, పుణ్యంగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని కాలభైరవ దేవాలయం, ఇది కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన కాలభైరవ దేవాలయం. ప్రస్తుతం ఉజ్జయినిలో ఉన్న ఈ కాలభైరవ దేవాలయ నిర్మాణం పురాతన దేవాలయం అవశేషాలపై నిర్మించబడింది. పూర్వం ఈ దేవాలయం భద్రసేన్ అనే రాజు చేత నిర్మించబడిందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ ఆలయ ప్రస్తావన
స్కాంద పురాణంలోని అవంతి ఖండంలో కూడా ఉన్నట్టుగా చెప్తారు. మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉన్న కాలభైరవుని ఆలయ రహస్యం గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ ఉన్న కాలభైరవునికి ప్రధానంగా మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. కాలభైరవ విగ్రహం మద్యం సేవిస్తుంది. అయితే ఈ మద్యం ఎక్కడికి వెళుతుంది అనేది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. ప్రతిరోజు భారీ సంఖ్యలో ఈ దృశ్యాన్ని చూడ్డానికి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ చెప్పుకోవలసిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ ఆలయంలోకి భక్తులు తీసుకెళ్లే మద్యాన్ని దేవుడు స్వీకరించడం అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసిన విషయం. మొదట అక్కడి పూజారి భక్తులు అందించే పూజా సామగ్రితో పాటు మద్యం బాటిల్ని కూడా తీసుకుని పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆ మద్యం సీసాలోని కొంత మొత్తాన్ని ఒక చిన్న పళ్ళెం లాంటి ఒక గిన్నెలో పోసి దేవుడి పెదాల దగ్గర ఉంచుతారు. అప్పుడు విచిత్రంగా ఆ గిన్నెలోని మద్యం కాస్త కనుమరుగవుతుంది. తర్వాత మిగిలిన మద్యం సీసాను ప్రసాదంగా భక్తులకే తిరిగి ఇస్తారు. అయితే ఆ దేవుడి నోటికి ఎలాంటి ద్రవ పదార్థం మింగడానికి వీలు లేకపోయినా మద్యం కనుమరుగవ్వడం దేవుడి మహత్యం అని స్థానికులు పూజారులు కూడా భావిస్తారు. మరోవైపు ప్రధాన పూజారి కాకుండా ఇతరులు ఎవరైనా అలా మద్యాన్ని దేవుడికి సమర్పించడానికి ప్రయత్నిస్తే అది విఫలమవుతుంది అని కూడా చెప్తారు. అంటే కాలభైరవుడు ఆ మద్యాన్ని స్వీకరించడట. రోజు ఈ ఆలయంలో ఎంత మద్యాన్ని సమర్పిస్తారనే ఖచ్చితమైన లెక్కలు లేకపోయినా కూడా భక్తులు తెచ్చే బాటిళ్లన్నీ కూడా సమర్పిస్తారు. ఇలాంటి విచిత్రమైన ఆలయాన్ని మీరు చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ప్రయాణం ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. మరొక ప్రసిద్ధ కాలభైరవ ఆలయం న్యూఢిల్లీలో ఉన్నటువంటి బతుక భైరవ ఆలయం. బతుక భైరవ విగ్రహం బావిపైన ప్రత్యేకంగా ఉంచబడింది. ఈ విగ్రహాన్ని కాశీ నుండి తీసుకొచ్చి పాండవ మధ్యముడు భీముడు ప్రతిష్ఠించాడని ఓ కథనం. భైరవుడు ఢిల్లీ వెలుపల నివసించడానికి వెళ్ళినప్పుడు పాండవులు చాలా కష్టాలు పడ్డారట. ఈ ఆలయం గురించి ఇదొక ప్రసిద్ధ కథనంగా ఉంది. పాండవుల యొక్క సమస్యను చూసిన బతుక భైరవుడు తన విగ్రహం అలాగే ఉంచి మరో భైరవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని ఆదేశించాడట. నైనిటాల్లోని ఘోరఖర బతుక భైరవ ఆలయం ఉంది. ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో ఉన్న ఈ భైరవుని ఆలయం ఎత్తైన పర్వతంపై ఉంది. ఈ దేవాలయంలోని భైరవుణ్ణి స్థానిక భక్తులు గోలు దేవత అని పిలుస్తారు. భక్తులు తమ కోర్కెలు తీర్చుకోవడానికి తమ సమస్యలు ఒక కాగితం మీద రాసి ఆ లేఖలను ఇక్కడ స్వామికి సమర్పిస్తారట. వారి కోరిక తీరగానే గుడిలో గంటను సమర్పిస్తారు. ఢిల్లీలోనే ఉన్నటువంటి మరొక భైరవ ఆలయం కిలకారి భైరవుడు. శివుడి ఉగ్ర అవతారాల్లో ప్రసిద్ధి చెందిన కిల్కారి భైరవుని ఈ ప్రసిద్ధ ఆలయం దేశ రాజధాని ఢిల్లీలోని పాతకోటకు సమీపంలో ఉంది. ఎందుకంటే కిల్కారి అనే పదానికి పిల్లాడు సంతోషంతో అరవడం అని అర్థాన్ని చెప్తారు. మరొక ప్రసిద్ధ భైరవ క్షేత్రం భైరవ ఆలయం శ్రీశైలం క్షేత్రం దగ్గర ఉన్నటువంటి భైరవశెల. ఎక్కడా చూడలేనటువంటి సహజ సిద్ధమైన 7 జలపాతాలతో లోయలు కొండలతో ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే ఈ శ్రీశైల క్షేత్రంలో ఒకేసారి 25 మంది కూర్చోవడానికి వీలైనటువంటి గుహ భైరవ గుహ. ఈ గుహలో శివస్వరూపుడైన భైరవుడుంటాడు. ఒక శివలింగం కూడా ఉంటుంది. స్థానిక చెంచులు ఈ స్వామిని బయన్నగా పూజించుకుంటారు. ఈ బయన్నే కాలభైరవుడు. తమిళనాడులోని అరగలూరు, కరైకుడి, చోళపురం, కుంభకోణాల్లోనూ, కర్ణాటకలోనూ, తెలుగు రాష్ట్రాల్లోని శ్రీకాళహస్తిలోనూ కాలభైరవుడు, బట్టల భైరవుడు, విశాఖపట్నంలో భైరవకోన భైరవుడు, నిజామాబాద్లోని సదాశివనగర్, ఇస్సన్నపల్లిలో కాలభైరవ స్వామి దేవాలయం, ఇలా చాలా ప్రదేశాల్లో కాలభైరవ ఆలయాలున్నాయి. కాలభైరవుణ్ణి శనివారం, మంగళవారం పూజిస్తే మంచిదని చెప్తారు. ఎందుకంటే కాలభైరవుడికి అత్యంత ప్రీతికరమైన రోజులు శనివారం, మంగళవారం అనేది ఒక నమ్మకం. కాబట్టి ఈ రోజుల్లో కాలభైరవుడిని పూజించినా, కనీసం భైరవాష్టకం పఠించినా కూడా అనారోగ్య బాధలు, అనవసర కలహాలు తొలగిపోయి సుఖశాంతులతో జీవిస్తారని చెప్తారు.